స్పీకర్ సార్ 2023-24లో 9,46,000 ఉద్యోగాలు, ఇవాళ 9,39,000 ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగాలు తగ్గినాయి, మరి ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తగ్గినాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల తగ్గినాయా, ఏ కారణం చేత తగ్గాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు రావడం లేదా, ఇవన్నీ కూడా మంత్రి గారి రిప్లైలో ఇవ్వాలా. ఇది నేను మంత్రి గారికి పంపిస్తా ఉన్న అధ్యక్ష, వారు చెక్ చేసుకోవచ్చు. అధ్యక్ష, మేము గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్ష, మరి కొత్తగా ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కేంద్రం హెల్ప్ చేయకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా, నిజానికి కేంద్రానికి మనమే ఉల్టా డబ్బులు కడుతూ ₹1 పన్నుల రూపంలో కేంద్రానికి పోతే మనకు 43-44 పైసలే వచ్చినా మరి ధీటుగా నిలబెట్టాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మరి ఇవాళ ముందుకు తీసుకొని పోయినాం అధ్యక్ష. మీ సభ్యులకి ఓరియంటేషన్ ఇవ్వాలి అధ్యక్ష. ట్రెజరీ బెంచెస్ సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులు ఎత్తుకపోయడం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. కాబట్టి నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు బ్రదర్, తెలుసుకోండి. ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలుసుకోండి. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, స్పష్టంగా చెప్పిన మాట స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆర్థిక సంఘం నివేదికను చదువుకోండి. తెలంగాణ పరాన్న బుక్ కాదు అధ్యక్ష, కేంద్రం మీద ఆధారపడే రాష్ట్రం కాదు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మాకు అలవాటు లేదు అధ్యక్ష. సెల్ఫ్ రిలయంట్గా మార్చాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని. మేము 2023-24 నాటికి మరి మొత్తం రాష్ట్ర ఆదాయంలో 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఇది వాస్తవం. 16% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో, 16% CAGRతో మొత్తం భారతదేశంలోనే మరి తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ స్టేట్గా SNTRలో నెంబర్ 1గా నిలబడ్డది. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, వారు కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాలి. 2014-15 నాటికి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్రం యొక్క సొంత ఆదాయ వనరులు కేవలం 2014 అంటే మేము ప్రయాణం ప్రారంభించినాడు 29,288 కోట్లు. మేము 2014లో